సనాతన ధర్మం భారతదేశంలో ఉన్నటువంటి దేవతల యొక్క విశేషతలను ఎప్పుడు కూడా స్మృతి చేసుకుంటుంటాం, పూజలు చేస్తుంటాం, ఎన్నో రకాల వ్రతాలని చేయిస్తూ ఉంటాం. మనందరి ముఖ్య ఉద్దేశము ఒకటే. ఈ ప్రపంచంలో ఉండేదే రెండు మార్గాలు. ఒకటి భక్తి మార్గం, రెండోది జ్ఞాన మార్గం. భక్తి తర్వాత జ్ఞానం, జ్ఞానం తర్వాత వైరాగ్యం, వైరాగ్యం తర్వాత ముక్తి అనేది మనందరికీ తెలిసి ఉండాలి. ఈరోజు మనమందరూ కూడా ఈ రకంగా ఎందుకు కలుసుకుంటున్నామంటే, బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం ఏ రకంగా ఈ ప్రపంచానికి సేవలు అందిస్తున్నారు, ఈ సనాతన ధర్మం యొక్క విశేషమైన సేవని ఏ రకంగా చేస్తున్నారనేది మనకు అందరికీ కూడా ఒక మంచి రకంలో ఇక్కడ అర్థం చేసుకుని మనమందరూ కూడా భారతదేశంలో ఈ దేవతా ధర్మంలో ఎక్కడైతే రామరాజ్యం అని మనం అందరూ చెప్తూ ఉండేవాళ్ళం, అలాంటి రామరాజ్యము ఇక్కడ గతంలో ఉన్నది. మళ్ళీ ఈ భారతం మళ్ళీ అలాంటి రామరాజ్యం కావాలి అంటే మనందరిది కూడా ఇక్కడ సేవ చాలా అవసరమైనది. బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయము ఏదో మతాంతరం, ఏదో ధర్మాంతరం, ఇది ఏదో ఒక వేరే రకాలలో సేవ చేసేదైతే కాదు. ఈ సంస్థ ఒక జ్ఞానాన్ని భక్తిలో చెప్పేదాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో కర్మలో ఎలా ఆచరణ పెట్టాలి అనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చే విద్యాలయం. అందువల్లనే దీని పేరు బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయము అని చెప్పారన్నమాట. ఈశ్వరుడు, జగదీశ్వరుడు, పరమేశ్వరుడు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని మనము ఏ రకంగా చెప్పితే ఈ సాధారణ మనుషులు ఎవరైతే మానవులు ఉన్నారో వాళ్ళకు అర్థమయ్యేలాగా ప్రతిరోజు ఇక్కడ జ్ఞానాన్ని బోధిస్తారు. మనకందరికీ తెలుసు, ప్రపంచంలో భక్తి లేకపోతే గానా ఏది కూడా ప్రయోజనం ఉండదని. దీని వెనక నేను ఒక చిన్న నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు ఆ కథ విన్న తర్వాత. ఆ నాస్తికుడు ఏమంటాడంటే, నాకు భక్తి అనేది అవసరం లేదు, నాకు ఏ రకంగా జ్ఞానము వద్దు, నేను భగవంతుడే లేదు, భగవంతుడు ఎందుకు అవసరం అవుతాడని ఒక నాస్తికుడు ఉంటాడన్నమాట. అప్పుడు ఒక కథ ద్వారా అతనిలో ఒక అవగాహన కలిగింది. ఆ కథని నేను మీ ముందు ఇప్పుడు వినిపిస్తాను. ఒకసారి ఒక ఆవు మరియు మృగరాజు అయినటువంటి ఈ సింహం ఏదైతే ఉంటుంది, అది ఆ ఆవుని వెంటాడుతూ వెళ్తుంటుంది. వెళుతూ 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 ఒక ఊబిలో, ఏదైతే అక్కడ ఈ ఒక్క మట్టితో ఉండే ఒక ఊబి, దానిలో రెండు ఇరుక్కునేస్తారు. ఇరుక్కున్నప్పుడు ఆ ఒక్క మృగరాజు ఆ ఆవుని పట్టుకోవడానికి కుదరక దూరంలోనే ఉంటాయి. రెండు జీవాలు కూడా అపాయంలో వచ్చేస్తాయి. అప్పుడు ఆవు మాత్రము అదే ప్రసన్న స్థితిలో ఉంటది. కానీ మృగరాజు అయినటువంటి ఈ ఒక్క సింహం ఏమైతే ఉంటుంది, దానికి భయం వచ్చేస్తుంది, నా ప్రాణానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ఆవు చూసి అడుగుతుంది, నీకు భయం లేదా అంటే, నాకు భయం లేదు, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, నా మాలికుడు నన్ను ఎవరైతే నన్ను ప్రతిరోజు కూడా నన్ను పాలన చేస్తున్నాడో ఆ మాలికుడు తప్పకుండా నేను ఎక్కడ ఉన్నా వచ్చి ఎతికి నన్ను రక్షిస్తాడు అనేటువంటి గట్టి నమ్మకము నాకు ఉంది అంటాడు. అప్పుడైతే మృగరాజు, మరి నా కథ ఏమిటి అంటే, నువ్వు ఎప్పుడూ అహంకారంలోనే ఉండేది కదా, నేనే మృగరాజు అనేటువంటి భ్రాంతిలో ఉంటావు కదా, ఆ అహంకారం నిన్ను ఏ రకంగానూ రక్షించదు. నీలో అహంకారం పోవాలంటే నీ మాలికుడి పైన నీకు నమ్మకం ఉండాలి. కానీ నీకు ఎవరు మాలికుడు లేదు, నేను అనే అహంకారమే ఈరోజు నిన్ను నీ గతికి చేర్చింది అంటారు. కొద్ది సమయం అయిన తర్వాత ఆ మాలికుడు పరిగెత్తుకుని వచ్చి ఆ ఆవుని తన ఒక పగ్గాన్ని వేసి గట్టిగా లాగి రక్షిస్తాడు. అప్పుడు ఆ
పులి, ఆ సింహం ఏదైతే మృగరాజు ఉంటుంది దానికి అర్థం అవుతుంది, ప్రపంచంలో నేను చాలా గొప్ప అనుకున్నాను కానీ నాకన్నా గొప్పవాడు అక్కడ ఉంటాడు అనేది నేను గ్రహించలేదు, అందుకే నా కథ ఇలా అయింది. ఇది మన అందరూ అర్థం చేసుకోవాల్సిందే. మనందరినీ కూడా రక్షించేటువంటి భక్త రక్షకుడు, విశ్వరక్షకుడు పరమాత్ముడు ఉన్నాడు. వారు ఉంటే మాత్రమే మనకు ప్రపంచంలో రక్షణ ఉంటుంది. అహంకారంలో ఉంటూ ఆస్తికులుగా ఉండిపోయామంటే ఆ ఊపిలో ప్రాణం ఎలా వెళ్ళిపోతుందో అలా మనము కూడా అయిపోతామనేందుకే ఈ రోజు తమరందరూ కూడా ఈ కలియుగంలో కొట్టుకుని పోతుండేటువంటి మనుషులని భగవంతునికి భక్తులకి అనుసంధానం చేసేటువంటి గొప్ప సేవ తమరంతా చేస్తున్నారు. ఇది నాకు చాలా గర్వంగా ఉంది మీ అందరికీ కూడా ఈ రకంగా ఈ ఒక స్తుతి చేయడంలో. ఎందుకంటే స్వామి మనం అందరం కూడా భక్తి చేయిస్తున్నాం కానీ ఎంతో మందిలో ఇంకా అవగాహన రాలేదు. భక్తి అంటే వాళ్ళేమనుకున్నారు, ఈ రోజుల్లో ఈ సైన్స్ ఇంత పెరిగిపోయింది కదా, ఈ భక్తితో పని ఏముంది అని అనుకుంటున్నారు. కాకపోతే భక్తి అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక అవగాహన తీసుకొస్తుంది. ఆత్మని జాగృతం చేయడంలో ఆ భక్తి మార్గం చాలా చాలా అవసరమైందని అర్థం చేయించడానికే బ్రహ్మకుమారి ఈశ్వర్య విద్యాలయంలో ఈ బ్రాహ్మణ ఒక ఆత్మలు తమరు ఎలా ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా బ్రాహ్మణులనే పిలుస్తాం. కాకపోతే ఇక్కడ బ్రహ్మ కుమార కుమారిలు అంటారు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ ప్రపంచంలో అందరి సృష్టికర్తుడు ఒక బ్రహ్మ. ఆ బ్రహ్మని పిల్లలైన వాళ్ళు బ్రాహ్మణులు అంటారు. తమరందరూ కూడా ప్రతిరోజు కూడా భక్తులన్నీ వేదాలు, శాస్త్రాలు, ఇంకా పురాణాలు, వ్రతాలు ఎన్నో చెబుతుంటారు. కాకపోతే బ్రహ్మకుమారిస్ ఏం చేస్తున్నారంటే తమరు చెప్పేటువంటి వేదాలు, శాస్త్రాలని ఒక జ్ఞాన రూపంలో భగవంతుని యొక్క జ్ఞానాన్ని సహజమయ్యే రూపంలో ఇక్కడ ఈశ్వర్య విద్య లోపల రూపంలో ప్రతిరోజు బోధిస్తున్నారు. తమను మేము అందరూ కూడా ఒక ట్రాక్ పైన నడుస్తున్నాం, పట్టాల పైన నడుస్తున్నాం. ఒక ట్రైన్ కి రెండు పట్టాలు ఎలా ఈక్వల్ గా ఉన్నప్పుడే ఆ ట్రైన్ లో ఉన్న ప్రయాణికులు సుఖంగా వాళ్ళ ప్రయాణాన్ని చేరుకోగలుగుతారో అలా మీరందరూ భక్తి మార్గంతో, మీరు జ్ఞాన మార్గంతో ఈ లోక కళ్యాణం చేసేటువంటి సేవనే చేస్తున్నాం అన్నమాట. మన అందరి ఉద్దేశము ఇంతే, పరమాత్మని అందరికీ కూడా దగ్గర చేయాలి. జ్ఞానము భక్తి రెండు కలిస్తే మాత్రమే ముక్తి ద్వారాలు తెలుసుకుంటుంది. అందువల్లనే బ్రహ్మకుమారి ఈశ్వర్య విద్యాలయము 8 దశకాలు 80 సంవత్సరాల నుండి దేశ విదేశాలలో కూడా ఈ సేవా కేంద్రాలని తెరిచి ఎంతో మందికి జ్ఞానం రావడానికి వాళ్ళు ఈ ఆది సనాతన దేవతా ధర్మం ఏదైతే మనం అందరూ కూడా దేవతల రూపంలో గుళ్ళల్లో పెట్టుకుంటున్నాం, ఇండ్లలో పెట్టుకుని వాళ్ళ చిత్రాలని పెట్టుకుని పూజలు చేస్తున్నాం, స్తుతి చేస్తున్నాం. కానీ వాళ్ళ లోపల ఉండే గుణాలు, వాళ్ళ లోపల ఉండేటువంటి విశేషతలు, వాళ్ళలో ఉండేటువంటి చరిత్రని ఈ సామాన్య మనుషులకి శిక్షణ రూపంలో ఇచ్చే సేవ బ్రహ్మకుమారి విద్యాలయం చేస్తూ ఉంది. ఈ విద్యాలయం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంతే, ప్రతి మానవుడిలో కూడా మహామానవుణ్ణి అర్థం చేయించి దేవ మానవుల రూపంలో ఈ భారతాన్ని మళ్ళీ పరివర్తన చెయ్యాలనే ఉద్దేశంతోనే ఇక్కడ వాళ్ళు ప్రతిరోజు కూడా ఈశ్వర్య జ్ఞానాన్ని ఇస్తున్నారన్నమాట. మనము అన్ని రకాలలో మనుషులకు చెబుతూ ఉన్నా కూడా వాళ్ళ లోపల బలహీనతలు, దురభ్యాసాలు, చెడు అలవాట్లు ఇదేమీ కూడా పోవడం లేదు. ఈనాటి మనుషులకి క్రియతో పాటు కర్మ చేసే జ్ఞానం కూడా కావాలి. ఇంట్లో దేవుడి ముందు దీపాలు వెలిగిస్తున్నారు కానీ లోపల ఉండే జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవడం లేదు. ఇంట్లో దేవుడి ముందు కొబ్బరికాయ కొడుతున్నారు, లోపల ఉండే అహంకారాన్ని పగలగొట్టడం లేదు. ఇంట్లో దేవుడి ముందు పూలు అర్పిస్తున్నారు, లోపల ఉండే దివ్య గుణాలని, వాళ్ళలో ఉండే చెడు గుణాలని ముళ్ళ నుండి పూలుగా మార్చుకోవడం లేదు. ఇంట్లో దేవుడికి ప్రసాదం పెడుతున్నారు కానీ వాళ్ళ లోపల ఉండే మంచి గుణాల ప్రసాదాన్ని
వాళ్ళ ఆత్మకు ఇవ్వడం లేదు, ఇతరులకి పంచడం లేదు. ఎందుకంటే భక్తితో పాటు జ్ఞానం ఇచ్చినప్పుడు ఈ భారతదేశంలో మళ్ళీ మనం అలాంటి సనాతన ధర్మాన్ని ఏదైతే మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం, భారతదేశము విశ్వగురు కావాలి, ఈ భారతదేశంలో మళ్ళీ అలాంటి లక్ష్మీ నారాయణల యొక్క రాజ్యం లాంటిది, రామ సీత లాంటి శ్రీరామ రాజ్యము మళ్ళీ ఇక్కడికి రావాలి అంటే మనం ఈ సాధారణ మనుషుల బుద్ధి తాళం తెరవాలి. ఇది తెరవడానికే మనము ఆత్మ జ్ఞానంతో, పరమాత్మ జ్ఞానంతో, విలువలతో వారికి జ్ఞానాన్ని అర్థం చేయించే ఒక ప్రయత్నాన్ని బ్రహ్మకుమారి ఈశ్వర్య విద్యాలయం చేస్తుంది. తమరందరూ కూడా ఎంతో కాలం నుండి దేవుడి కోసము మీరు భక్తి చేస్తూ చేస్తూ అందరికీ జ్ఞానోదయం కావాలనేటువంటి శుభ సంకల్పాలు చేస్తున్నారు. కరోనా లాంటి అలాంటి ఒక మహమ్మారి ఈ ప్రపంచంలో ఎదురైనప్పుడు కూడా చాలా మంది ఎవరైతే పురోహితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంతో మందికి ఆన్లైన్ ద్వారా సంపర్కాలు చేయడం, లేకపోతే వాళ్ళకి గుప్తంగా వాళ్ళకి దేవుడి పైన నమ్మకం కలిగేలాగా సేవ చేయడం, ఇదన్నీ నేను చేస్తున్నాను. మీరు అందరూ చేసిన సేవలో బ్రహ్మకుమారి ఈశ్వర్య విద్యాలయం కూడా గుర్తించిందన్నమాట. విశేషంగా చెప్పాలంటే ఈ ఒక్క పురోహితుడి వృత్తి ప్రతి ఒక్కరూ కూడా భగవంతునికి దగ్గర చేసేటువంటి సేవ శ్రమ చేయాల్సి ఉంది. ఈ సేవ మీరు ఎలా చేస్తారో బ్రహ్మకుమారి అక్కయ్యలే మాత్రమే కాదు, ఇక్కడ దానితో పాటు గృహస్థంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇదే కృషి చేస్తుంటారు. మన ఆత్మ జన్మ జన్మ చేసుకొచ్చిన పాప కర్మాలని ఏ రకంగా నాశనం చేసుకోవాలా, భగవంతుడితో రాజయోగాన్ని చెయ్యాలా అనేదే ఇక్కడ వాళ్ళు చేస్తుంటారు. విశేషంగా తమకి చెప్పాలనుకునేది ఏంటంటే, స్వామి మీరు ఎప్పుడైతే భక్తులందరినీ కూడా వాళ్ళ లోపల ఉండేటువంటి భగవంతుడి పైన భక్తి వృద్ధి చేసి వాళ్ళకి మంచి మార్గంలో నడిపిస్తేనే ఈ భారతదేశాన్ని మనం రక్షించగలుగుతాం. ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఏమైపోతున్నారంటే వాళ్ళ లోపల ఉండేటువంటి గుణాలని కోల్పోతున్నారు, విలువలు వెళ్ళిపోతా ఉంది, చరిత్ర వెళ్ళిపోతా ఉంది. మరి చరిత్రని పైకి తేవాలి, సంస్కారాన్ని ఇవ్వాలి. ఈ రోజు చదువులు అందరూ చెప్పిస్తున్నారు, జాబులు అందరూ వెళ్తున్నారు, డబ్బులన్నీ సంపాదిస్తున్నారు, సుఖభోగాలని భోగిస్తున్నారు, కానీ సంస్కారం ఇచ్చేందుకు ఇంట్లో ఉండే అమ్మలకు నాన్నలకు సంస్కారం లేదు. టైం అంతా టీవీ, మొబైల్, కంప్యూటర్, వాట్సాప్, ఈ ఇంటర్నెట్ దీంతో కనెక్ట్ అవుతాది. కానీ అందరూ ఆన్లైన్ కనెక్ట్ అవుతున్నారు, కానీ గాడ్ లైన్ కనెక్ట్ కావడం లేదు. బ్రహ్మకుమారిస్ గాని తమరు గాని మనం అందరూ కలిసి చేస్తున్న సేవ ఏమిటి అంటే, ఆన్లైన్ కనెక్ట్ అయితే భగవంతుడికి కనెక్ట్ కాము, గాడ్ లైన్ కనెక్ట్ కావాలి. ఆ గాడ్ లైన్ కావాల్సిన ఇంటర్నెట్ కనెక్షన్ మనం ఇస్తున్నాం. అంటే వాళ్ళు ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తారు, మనము ఇంటర్నెట్ ఆత్మకు పరమాత్మునికి కనెక్ట్ చేస్తుండేటువంటి సేవ చేస్తున్నాం. ఇంకొకటి ఏమిటంటే, బ్రహ్మకుమారీస్ బ్రహ్మచర్యాన్ని ప్రతిరోజు వారి జీవితంలో పరిపాలిస్తారన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు, వచ్చే వాళ్ళు, పోయే వాళ్ళు శుద్ధ ఆహారం స్వయం పాకమే తీసుకుంటారు. ఉల్లిల్లి మళ్ళీ ఏదైతే ఉల్లిపాయలు, ఏది వెల్లుల్లి ఏది తినరు. ఒక్క 40 రోజులు దీక్ష, 60 రోజులు దీక్ష, 90 రోజులు దీక్ష చేసుకోరు. వారి జీవితాన్ని దీక్షగా మార్చారు. బయట ఉండే ప్రపంచం నుండి మేము కంప్లీట్ దేహాభిమానం నుండి చనిపోయాము అని గుర్తు చేసుకోవడానికి, మేము ఆత్మస్మృతిలో జీవిస్తాము అనేది గుర్తు చేసుకోవడానికే ఇక్కడ తెల్ల బట్టలు వేసేటువంటి పద్ధతి వచ్చిందనమాట. దాంతో పాటు లోక కళ్యాణం చెయ్యాలా అంటే శివుని శక్తులు ముందర ఉండాలి. భక్తి మార్గంలో ఎక్కడో మన పురాతనంలో రాసేశారు, మనిషి నారి నరకానికి ద్వారమని.
కానీ భగవంతుడు చెప్తాడు, నారి శక్తి భరత మాత పుత్రులు, ఆ భరత మాతని మీ అందరినీ ఉద్ధరం చేసేందుకు నారి ద్వారానే స్వర్గానికి తేవాలనే ఉద్దేశంతో బ్రహ్మకుమారి సంస్థలో శివశక్తుల రూపంలో అక్కయ్యని భగవంతుడి ఒక ప్రేరణతో ముందు పెట్టారన్నమాట. ఇక్కడ ఏ రకమైన జాతి కుల మత భేదాలతో జ్ఞానం ఇవ్వరు, ఇక్కడ ఆత్మ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారన్నమాట. ఈ రోజుల్లో ఇలాంటి జ్ఞానాన్ని కేవలం భారతదేశం కాకుండా విదేశాలలో 145 దేశాలలో 20 లక్షల మంది వాళ్ళ గృహస్థంలో వ్యవహారంలో వారు అన్ని పనులు చేస్తూ ఉన్నా కూడా ఏ రకంగా మనసును శుద్ధం పెట్టుకోవాలి, లోపలుండే ఆత్మ జ్యోతిని వెలిగించుకోవాలి, ఏ రకంగా కర్మయోగిగా ఉండాలి, మన పురాతనంలో మన పురాణాలలో మన గ్రంథాలలో వేదాలలో శాస్త్రాలలో రాసినటువంటి సారాన్ని మనం సామాన్య మనుషులుగా ఏ రకంగా దాని జీవితంలో తీసుకురావాలనే జ్ఞానాన్ని బోధించే సేవ బ్రహ్మకుమారిస్ చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసుకునేది ఏంటంటే, చాలా మంది ఇక్కడ రాక బయట ఉంటూ ఏమనుకుంటారంటే బ్రహ్మకుమారిస్ ఏదో వేరే మతానికి చెందిన వాళ్ళు, వీళ్ళు ఏదో కుల మతాంతరాలని వీళ్ళు వర్గం చేసేవాళ్ళు, దాన్ని కన్వర్షన్ చేసేవాళ్ళు, వీళ్ళు క్రిస్టియన్స్ అయిపోయారు, ఇలా అపోహాలు ఎన్నో ఉంటాయి. ఆ సందేహాలన్నీ కూడా మనం ఈ రోజు కొద్దిగా తెలుసుకుంటే మన అందరి సేవ భగవంతుడి సేవ అని అర్థమవుతుంది. బ్రహ్మకుమారిస్ కొంతమంది అడుగుతారు, మీరు ఎందుకంటే బొట్టు పెట్టుకోరని. బ్రహ్మకుమారిసు బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వాళ్ళు ఎప్పుడూ కూడా సనాతన దేవతా ధర్మాన్ని గౌరవించేవాళ్ళు. ఎందుకు పెట్టుకోరంటే, బయట కేవలం హిందువులు మాత్రం కాకుండా ముస్లింస్, క్రిస్టియన్స్, జైన్స్ అన్ని ధర్మాల వాళ్ళని కూడా సనాతన ధర్మంలో ఒక జాగృతి తీసుకోవడానికి విదేశాలలో కూడా సేవ చేస్తున్నారు. అక్కడ తిలకం పెట్టుకుంటే క్రిస్టియన్స్, ముస్లింస్ ఎవరు కూడా ఈ ఒక జ్ఞానం తెలుసుకోవడానికి దగ్గరికి రారు. అందువల్ల మన భారతదేశంలో ఇప్పుడు చూస్తున్న ఏ క్రైస్తవ మతాలు, ఏ జైన మతాలు, ఏ ముసల్మాన్ ధర్మాలు గతంలో ఉండేది కాదు. ఉన్నది ఒక్కటే దేవీ దేవతా ధర్మం, ఆ సనాతన ధర్మం. 33 కోట్ల దేవతలని మనమంతా ఆరాధిస్తున్నాం. అవును కదా స్వామి? 33 కోట్ల దేవతలకి మనం అందరూ కూడా ఆరాధన చేస్తాం. ఆ 33 కోట్ల దేవతల యొక్క ధర్మాన్ని గౌరవించేటువంటి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఆ దేవతలని గౌరవించాలి అంటే వాళ్ళలో ఉండే గుణాలని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కులము, మతము, ధర్మం రాదు. ప్రతి ఒక్క జీవుల్లో ఉండేటువంటి ఆత్మ పరమాత్మని అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళ లోపల ఉండే దివ్య గుణాలు బయటికి వస్తుంది అనే ఉద్దేశంతో బ్రహ్మకుమారిస్ ఇక్కడ తిలకాన్ని పెట్టుకోవాలా పెట్టుకోకూడదా అనేటువంటిది ఏది కూడా అంతగా పట్టించుకోరు. పెట్టినా మంచిదే, పెట్టకపోయినా వాళ్ళకి ఇదే స్మృతి ఉంటుంది, నేను ఈ దేహంలో ఉండే ఆత్మను, నా ఆత్మ జ్యోతి ఎప్పుడు వెలిగించుకుని ఉండాలి. లోక కళ్యాణం కోసం పరమాత్ముని జ్ఞానాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా నరుణ్ణి నారాయణుడు, నారిని లక్ష్మిలాగా చేసేందుకు ఏ రకంగా మనము ఈ ఒక్క సాధారణ మనుషులలో ఒక మార్గదర్శనం ఇయ్యాలా, విలువల్ని ఎలా తీసుకురావాలా అని సేవ చేస్తున్నారు. ఈ 2 లక్షల మంది బ్రహ్మచారులు మనము ఒక బ్రహ్మచారిగా ఒక మనిషిని కన్వర్ట్ చేయాలా, వాడిని మార్చాలంటే ఎంత కష్టం ఉంటుంది. 8 దశకాల నుండి పరమాత్ముని జ్ఞానంతో ఇప్పుడు 2 లక్షల మంది యూత్ పవిత్రతలో ఉంటారన్నమాట, బ్రహ్మచర్యంలో ఉంటారన్నమాట. అశ్లీల సినిమాలు చూడు, బయట ఎక్కడ పోయి ఆ హోటల్ ఫుడ్, బయట ఎక్కడ ఎవరి చేతిలోనో వండిన ఫుడ్ తినరన్నమాట. ఎక్కడన్నా వెళితే 2 రోజులు 3 రోజులు అది కూడా ప్యాక్ చేసుకుని వెళ్తారన్నమాట. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం 3:30కే లేస్తారన్నమాట. 5 గంటల వరకు జ్ఞానం యోగంతో వాళ్ళ మనస్సుని ఆత్మని చార్జ్ చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా లోపల ఉండేటువంటి చెడు వికారాలలో మన భగవద్గీతలో ఏదైతే చదువుతూ వచ్చాము స్వామి, నీకు తెలుసుండేదే కామ మహాశత్రు.
ఈ క్రోధ మహాశత్రు, వీళ్ళిద్దరినీ కూడా మనం ఎంతవరకు దీని పైన సంహారం చేయము, దీని పైన మన అందరికీ కూడా ఒక విశేషమైనటువంటి విజయం సాధింపు చేయము, అంతవరకు దివ్య గుణాలు మనలో రాదు. లోపల ఉండేటువంటి చెడు గుణాల పైన సంహారం చేసేది ఎలా అనేటువంటి జ్ఞానాన్ని ఇక్కడ ఇస్తున్నారు. భగవద్గీతలో మనం విన్నాం, 18 అధ్యాయాల సారంలో మన అందరూ తెలుసుకున్నాము, నష్టమోహ స్మృతిర్లబ్ధ. మనము ఈ ప్రపంచంలో ఉంటూ కూడా ఈ మోహాన్ని ఎలా జయించాలి అని సాధారణ మనుషులకి ఎలా అర్థం చేయించాలి, మనము దానిని జ్ఞానం రూపంలో ఇక్కడ బోధన చేస్తున్నారు. చరిత్ర లేని వాళ్ళకి చరిత్ర ఎలా తేవాలి, విడిపోయే కుటుంబాలలో కలహాలు క్లేశాలు లేకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఎలా చెయ్యాలి అనే సేవ బ్రహ్మకుమారి అక్కయ్యలు వాళ్ళ జీవితాన్ని కన్యకా పరమేశ్వరి రూపంలో ఈ శివుడి సేవకి అంకితం చేసి సేవలు చేస్తున్నారు. మొన్ననే మా ఒక్క ఈ ఓఆర్సి అని ఓం శాంతి రిట్రీట్ సెంటర్ ఢిల్లీలో పెద్ద కాన్ఫరెన్స్ ఈ ఒక భగవద్గీత పైన నడిచిందనమాట. అందులో మన చిన్న జిఆర్ స్వామి గారు కూడా అక్కడ వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండి అక్కడ విషయాలతో వాళ్ళ ఒక అనుభూతిని కూడా చర్చ చేసి వచ్చారనమాట. మనందరి ప్రెసిడెంట్ గా ఉండేటువంటి ముర్ము గారు 10 సంవత్సరాల నుండి బ్రహ్మకుమారి సేవని గుర్తించి అక్కడ మెడిటేషన్ చేసి వాళ్ళ జీవితంలో వచ్చిన ఎన్నో రకాల పరిస్థితులని సహజంగా వాళ్ళు ఎదిరించి ఈ రోజు కూడా బ్రహ్మకుమారి మెడిటేషన్ ని ఫాలో చేస్తున్నారన్నమాట. ధర్మ సమ్మేళనాలు, ఎన్నో రకాల రిలీజియస్ కాన్ఫరెన్సెస్ ఈ సంస్థకు ముఖ్య కేంద్రమైనటువంటి మౌంట్ అబు రాజస్థాన్ లో ప్రతి సంవత్సరము నడుస్తుంటాయి. అక్కడ వేరే వేరే ఈ మహామండలేశ్వర స్వామిలు, గురువులు, వేద పండితులు, శాస్త్రాలు, వేదాలలో పురాణాలలో చాలా అనుభవం ఉండేటువంటి మహనీయులు అందరూ వచ్చి ఇక్కడ చేస్తున్న సేవ మన హిందూ సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరిలో మేల్కొల్పే సేవనే చేస్తున్నారని గుర్తించి వారు కూడా అక్కడ సహయోగులుగా, స్నేహితులుగా ఇప్పటికీ కూడా ఉన్నారు. హరిద్వారలో కుంభమేళాలు, ఇంకా ఎన్నో ఋషికేశలో ఎన్నో రకాల ఒక్క ఉత్సవాలు ఏమైతుందో అక్కడ అందరూ కూడా బ్రహ్మకుమారి సేవని స్వాములందరూ కూడా చాలా మంచిగా అర్థం చేసుకుని వాళ్ళతో స్పందిస్తున్నారు. మీరందరూ కూడా ఈ అనకాపల్లిలో ఉండేటువంటి ఎంతో మంది జన కళ్యాణం కోసం శ్రమిస్తున్నారు. కాకపోతే మేమేమి మీరేమి అని మనకెవరికి తెలియకపోతే, దూరం నుండి మనకేమీ తెలీదు, సముద్రం దగ్గరికి వచ్చి దాని లోతులో పోతే మాత్రం మనకు వజ్రాలు దొరుకుతుంది. లేకపోతే మనం పైన ఉండేటువంటి నీటిని, లేకపోతే మట్టిని, లేకపోతే చేపలని, లేకపోతే గొవ్వలని చూసుకుని వెళ్ళిపోతే ఏమీ అర్థం కాదు. అందువల్లనే ఈ రోజు ఈ రకంగా చేశామన్నమాట. బ్రహ్మకుమారి ఈశ్వర్య విద్యాలయంలో ఉండే అక్కయ్యలందరూ కూడా చదువురాని వాళ్ళు కాదు. 3 PG 4 PG డాక్టర్స్, ఇంజనీర్స్, అకౌంటెంట్స్, PhDలు చదివిన వాళ్ళు. కానీ వాళ్ళు అవన్నీ పక్కకి పెట్టి సంస్కారమే జీవితానికి ఆధారం, మన జన్మ జన్మ కర్మలే మన భాగ్యానికి ఆధారం అని తెలుసుకుని వారు సాధారణంగా ఉంటూ కూడా కర్మ యోగి అయ్యి సేవ చేస్తున్నారు. ఈ అక్కయ్యలు ఎంతో మంది పూజ్యులని, ఎంతో మంది మానవులని పరివర్తన చేసి సేవ చేస్తున్నారు. మన ఒక్క బార్డర్ ఎక్కడైతే మన ఒక సైనికులు మన అందరినీ కూడా కాపలా కాస్తున్నారు దేశ రక్షణ కోసం, వాళ్ళని ఒత్తిడి తగ్గించే సేవ కూడా మన బ్రహ్మకుమారి విద్యాలయంలోని అక్కయ్యలు అన్నయ్యలు పై చేస్తుంటారు. చెడు అలవాట్లకి, దురభ్యాసాలకి, ఎన్నో రకాల అశ్లీల ఈ యొక్క సమాజంలో ఉండేటువంటి దృశ్యాలకి బలహీనమైన వాళ్ళకి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆ రాజయోగం ద్వారా మనిషి తన మనస్సు పైన, తన పంచేంద్రియాల పైన ఎలా నియంత్రణ చేసుకోవాలి, మనోబలాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి అనేటువంటి సేవల్నే చేస్తున్నారు. తమరు కూడా చెప్పేది అదే కదా స్వామి. మానవుడు దేవుడి పైన గట్టిగా నమ్మకం లేకపోతే ఏ బలహీనతను కూడా పోగొట్టుకోడు.
మనిషి జీవితంలో విఘ్నాలు, పరిస్థితులు ఒక ఎగ్జామ్ లాంటిదే కదా. మనిషి జీవితంలో ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి మనం అందరం కలిసి ఏం చేస్తున్నామో, మనుషులని సమస్యలు అనేటువంటి ఎగ్జామ్ లో పాస్ అయ్యేందుకు మనం అందరూ సేవ చేస్తున్నాం. కాకపోతే మనం అందరం కూడా ఈ భారతదేశాన్ని విశ్వగురు చెయ్యాలి అంటే ముందుగా ప్రతి ఒక్క ఆత్మ లోపల జ్ఞాన జ్యోతిని వెలిగించాలి. గురు అంటేనే చీకటి నుండి వెలుగు, ఆ ఒక్క వెలుగు దగ్గర తీసుకుని వెళ్ళాలి. వెలుగు అంటేనే జ్ఞానం. ఆ జ్ఞానం రావాలి. ఆ యోగం భగవంతుడితో ఉన్నప్పుడే ఆ ఒక్క వైరాగ్యం వస్తాయి. ఆ వైరాగ్యంతోనే మనకు ముక్తి ప్రాప్తి అవుతుంది అనే ఉద్దేశంతో మనం అందరం కలిసి ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టే సేవని చేస్తున్నాం. ఈ రోజుల్లో మనిషి అమ్ముకుపోతున్నాడు, తన చరిత్రను అమ్మేస్తున్నాడు, తన ఒక విలువని అమ్మేస్తున్నాడు. ఎందరో మొబైల్, ఇంటర్నెట్, ట్విట్టర్, వాట్సాప్ ఇలాంటి దానిలోనే మనసంతా కూడా పెడుతూ డిజిటలైజ్ అయిపోయారు. అందుకే ఒక అన్నయ్య గారు చాలా బాగా చెప్పారు, ఈ రోజుల్లో అందరూ ఉపవాసము దేహానికి చేసేదే ఉపవాసం అనుకుంటున్నారు కానీ ఒక్క మనిషి రోజుకి ఒక 2 గంటలన్నా డిజిటల్ ఉపవాసం చేస్తేనే వాడికి మనశ్శాంతి వస్తుంది అని. ఈ డిజిటల్ ఉపవాసం నుండి విడిపించేందుకు బ్రహ్మకుమారిస్ మెడిటేషన్ ని విశేషంగా చెప్పిస్తున్నారు స్వామి. మనం అందరం కూడా అగరబత్తులు వెలిగించేస్తాం, కాకపోతే దానిలోని దుర్గంధంలోని సుగంధాన్ని తెలిపించేసాం. కానీ మన ఉండేటువంటి వాతావరణంలో ఎలాంటి శుద్ధ సంకల్పాలతో వాతావరణాన్ని, కలుషితాన్ని దూరం చెయ్యాలని అందరికీ నేర్పించే సేవ చేస్తున్నారన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా కర్పూరం వెలిగించేసి దేవుడికి ఆర్తి ఇచ్చేసాను, మంగళారతి అయిపోయింది అని సంతృప్తి చేసుకుంటున్నాం గాని లోపల ఆత్మలో ఉండేటువంటి జన్మ పాప కర్మాలని ఆత్మ జ్ఞానంతో, పరమాత్మ యోగంతో దాని లోపల ఉండే కర్మని ఎప్పుడైతే మనం భస్మం చేసుకుంటాం అప్పుడు ఆత్మ శుద్ధాత్మ జాగృతం అవుతుంది. ఆ శుద్ధాత్మని జాగృతం చేసేటువంటి సేవ బ్రహ్మకుమారిసు చేస్తున్నారన్నమాట. మీరు, మేము అందరూ కూడా ఒకే ట్రాక్ పైన నడుస్తున్నాం. భక్తి లేకపోతే జ్ఞానం రాదు, జ్ఞానం రాకపోతే ముక్తి రాదు. మేము బ్రహ్మకుమారిసు భక్తి మార్గాన్ని చాలా గౌరవిస్తాం. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళే ఇక్కడ జ్ఞానాన్ని తెలుసుకుని జీవితంలో ఏ రకంగా ఒక పక్షికి 2 రెక్కలు ఉంటేనే అది పైకి ఎగరగలుగుతుంది. ఒక్క రెక్కతో అది ఎగరలేదు కదా, కొద్ది పైన కిందికి పడిపోతుంది. 2 రెక్కలు ఉంటేనే పైకి ఎగరగలుగుతుంది. అలానే మనిషి జీవితానికి భక్తిను కావాలి, జ్ఞానము కావాలి. భక్తి జ్ఞానం 2 సంగమం అయితే మాత్రమే మనం మన గమ్యం చేరుకోగలుగుతాము. చరిత్రని మనం అర్థం చేయించేందుకు జ్ఞానాన్ని చెప్తున్నాం అన్నమాట. బ్రహ్మకుమారిస్ విద్యాలయంలో ఏ రకంగానూ కూడా బయట నుండి ఫండ్స్ వస్తుంది అని అనుకోవద్దండి. క్రిస్టియన్ మిషన్ కి వస్తాయి, అక్కడ వాళ్ళకి ఎంతో డబ్బులు వస్తాయి, ఇక్కడ వీళ్ళందరికీ కూడా వస్తుందని. ఇక్కడ ఏ రకంగా ₹1 కూడా ఎవరిని కూడా ఫీజు రూపంలో అడిగి తీసుకోము స్వామి. ఇక్కడ ఏ రకంగా ఇక్కడ ఫండ్స్, డొనేషన్స్ రాదు. కాకపోతే ఇక్కడ వచ్చి జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు ఇది ఒక ఈశ్వరుని కుటుంబము, ఇది పరమాత్ముని ఇల్లు, మనందరి ఇల్లు అని తెలుసుకుని కుటుంబ సభ్యులు అయ్యే వాళ్ళ ఒక కెపాసిటీ అనుసారంగా వాళ్ళ పుణ్యం కోసం ఇక్కడ సేవ చేస్తారు. ఇక్కడ ఏ రకంగా మాకి పై ఆఫీస్ నుండి ఫండ్స్ రాదు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు వీళ్ళకి ఎక్కడెక్కడ నుండినో డొనేషన్స్ వస్తాయి, ఎక్కడెక్కడ నుండినో వీళ్ళకి ఆర్థికంగా అన్ని వస్తాయని. ఇక్కడ వచ్చే వాళ్ళే ఒక ఫ్యామిలీ రూపంలో ఇక్కడ అందరూ చేర్చి ఒక 200 మంది, 300 మంది ఎవరైతే ఈశ్వరుని విద్యార్థులు ఉంటారో, గ్రామాలలో ఉంటారు, నగరాల్లో ఉంటారు, ఇక్కడ ఈ జ్ఞానం ద్వారా ఎంతో లాభాన్ని పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మా డబ్బుని పవిత్రం చేసుకోవాలి, మా ధనాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి, భగవంతుని సేవలో లోక కళ్యాణం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ డబ్బులని ఈశ్వరీయ సేవలో పెడతారన్నమాట. ఇది ఒక ఫ్యామిలీ లాగా నడుస్తుంది అన్నమాట.
ఇక్కడ వేరే ఏ రకంగానూ కూడా బయట వెళ్ళి డోనర్స్ నుండి కలెక్షన్ చేసేది, ఇవ్వమని అడిగేటువంటి ఒక ఉద్దేశం ఇక్కడ వాళ్ళకు ఉండదు. ఎవరన్నా ఇచ్చే వాళ్ళు వాళ్ళ ఒక స్వ ఇచ్ఛతో ఇక్కడ ఇస్తారనమాట. ఎనకంగా మీరు తమరందరూ కూడా దేవుడి గుళ్ళో దేవుడి సేవ చెయ్యాలనుకునే వాళ్ళు ఒక బండారం పెట్టుంటారు, ఉండి పెట్టుంటారు కదా. అదే రకంగా ఇక్కడ కూడా పరమాత్ముడి సేవకి బండారి పెడతారు. 1 రూపాయి వేసినా భగవంతుడి కోసమే, 100 రూపాయలు వేసినా భగవంతుడి కోసమే. ఇక్కడ ఏ రకంగా కమర్షియల్ తో ఇక్కడ ఎవరు కూడా డబ్బుని మేము కోర్సు చెప్తామండి, క్లాస్ చెప్తామండి, మీరు డబ్బులు ఇవ్వండి అని ఇక్కడ తీసుకోరన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి ఉచిత సేవ. కాకపోతే అందరూ ఇక్కడ అనుభూతి పొందిన వాళ్ళే వాళ్ళ యొక్క స్వ ఇచ్ఛతో సేవలు చేస్తున్నారు అన్నమాట. అంటే ముఖ్య ఉద్దేశం ఇంతే. ఇక్కడ ఉండేటువంటి సంస్థ ప్రతి ఒక్కరిలో కూడా మానవుడి లోపల మహామానవుడు, మహామానవుడిని దేవమానవుడిగా చేసేందుకు విశేషంగా స్వపరివర్తన చేసే సేవ చేస్తున్నారు. ఎప్పుడు మనిషిలో స్వపరివర్తన వచ్చేస్తుంది, అప్పుడు విశ్వ పరివర్తన తప్పకుండా వస్తుంది. అందరిలో పరివర్తన తీసుకురావాలి. మనం అందరం కూడా మన దేవతా ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపన చెయ్యాలి అంటే భక్తి జ్ఞానాన్ని రెండుటిని కూడా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన చేయించి వాళ్ళలో జాగృతి తెచ్చామంటే తప్పకుండా అందరిలో పరివర్తన మార్పు వస్తుంది. మనము మార్చాలా అంటే కేవలం చెబితే కాదు, అనుభవంతో వస్తాది. అందుకే బ్రహ్మకుమారి విద్యాలయము చిన్న చిన్న నగరాలలో, పట్టణాలలో, గ్రామాలలో ఒక 10 మంది 5 మంది నుండి కూడా ఇక్కడ ఆరంభం చేసి ఈ రోజులో 20 లక్షల మంది ఈ యొక్క అనుభూతిని పొందుతున్నారన్నమాట. ఇక్కడ ఉన్న అక్కయ్య ఉద్దేశం ఇంతే ఉంటుంది. ప్రతి ఒక్కరూ మన భగవంతుని పిల్లలే. వాళ్ళు ధర్మ జాతితో ఇక్కడ ఏ రకంగా కనెక్షన్ పెట్టుకోరు. మనమందరూ ఆత్మలో ఒక్క పరమాత్ముని పిల్లలు. 1 గాడ్, 1 వరల్డ్, 1 ఫ్యామిలీ, ఒక్క వసుదైవ కుటుంబము, ఒక్క దేవతా కులము, ఒక్క భగవంతుని పిల్లలము అనేటువంటి ఒకే ఒక్క విశేషమైనటువంటి సంకల్పంతో వారి జీవితాన్ని అర్పించారు. కన్యకా పరమేశ్వరి ఏ రకంగా అగ్నిగుండంలో దూకి లోక కళ్యాణం చేసిందని మనం అందరూ వింటూ వచ్చాం. శివశక్తి ఆ రకంగా ఇది జ్ఞాన యోగ యజ్ఞము. ఈ యజ్ఞంలో వాళ్ళు సర్వస్వాన్ని వదిలేసి పరమాత్ముని సేవ చేశారు. కన్యకా పరమేశ్వరి ఒక వాహనం మనం చూపించాము, చిలుక. ఆ చిలుకని చూపించాం. అలానే ఇక్కడ అక్కయ్యలు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా పరమాత్ముడి జ్ఞానాన్ని చిలకలాగా చెబుతూ వాళ్ళను పరివర్తన చేసే సేవ చేస్తున్నారు. తమరందరూ కూడా మీ జీవితాన్ని ఉదయం నుండి రాత్రి వరకు కూడా అనాయాసంగా దీర్ఘకాలంగా ఎన్నో తరతరాల నుండి దేవుడికి భక్తునికి కలిపే సేవను ఎలా చేస్తారో ఈ విద్యాలయం కూడా అలానే చేస్తూ ఉంది. మనమందరిది ఉద్దేశము లక్ష్యము ఒకటే. ఈ భారతదేశాన్ని మళ్ళీ రామ్ రాజ్యంగా మార్చాలి, ప్రతి నారుణ్ణి నారాయణుడిగా మార్చాలి, ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇవ్వాలి. హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయము, హిందూలో ఉండేటువంటి ఒక హిందుత్వంలో మన పూర్వీకులు పెట్టిన గుణాలని మళ్ళీ జాగృతం చెయ్యాలి. పెద్దలకి గౌరవము, పిల్లలకు ప్రేమ, అందరినీ సమాన భావనతో మళ్ళీ మనం ఈ భారతాన్ని ఇలా ఒక గుణాలతో నిండుగా ఉండేలాగా చరిత్ర భారతము, నేటి భారతమే బంగారు బాటలాంటి భారతము. విశ్వం అనేది ఒక్కటే, మనందరికీ విశ్వపితుడు ఒక్కడే. ఆ సర్వేశ్వరుడు జగన్నాథుడు నిరాకార జ్యోతి స్వరూపుడు ఒక్కడే. భగవద్గీతలో చెప్పినట్టు నేను సాధారణ మనిషి దేహంలో వస్తాను, అందరికీ కూడా నేను జ్ఞానాన్ని ఇస్తాను, నన్ను గుర్తించిన వాళ్ళకి మాత్రమే నేను ప్రాప్తవుతానని చెప్పినలాగా భగవంతుడు ఇక్కడ ఎవరినైతే మీరు ఈ ఫోటోలో చూస్తున్నారు ఇతన్ని బ్రహ్మ బాబా అని చెప్పారు. ఇతను ఏదే ఒక బ్రహ్మకుమారిస్ గురువులు కాదు. బ్రహ్మకుమారిస్కి ఇతను ఎవరో ఒక స్వామీజీ కాదు. వీళ్ళు బ్రహ్మ జ్ఞానం
పరమాత్ముడు ఇచ్చిన జ్ఞానంతో ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళ ఆత్మని జాగృతింపు చేశారు కాబట్టి వీళ్ళని ప్రతి ఒక్కరూ కూడా తండ్రి స్థానంతో బ్రహ్మ బాబా అని చెప్పారనమాట. మన అందరికీ పరమాత్ముడు ఈ ఒక సాధారణమైనటువంటి ఈ ఒక బ్రహ్మ బాబాకి కూడా భగవంతుడు ఒక్కడే సర్వేశ్వరుడు, సర్వశక్తివంతుడు, జగన్నాథుడు, మూల రూపుడు, ఆ దేవదేవ మహాదేవుడు, ఆ శివుడు. ఆ శివుడిచ్చే జ్ఞానాన్ని భగవద్గీతలో, రామాయణంలో, మహాభారతంలో, వేదాలలో, శాస్త్రాలలో, పురాణాలలో అన్నిటిలో చెప్పిన సారాన్నే బ్రహ్మకుమారీసు ప్రతిరోజు ఇక్కడ అందరికీ కూడా వాళ్ళ మనస్సుకు, బుద్ధికు, సంస్కారానికి, గుణాలకి, విలువలకి, వాళ్ళ జీవితంలో పరివర్తన తెచ్చుకోవడానికి ప్రతిరోజు ఇక్కడ ఆ ఒక్క అధ్యయనాన్ని చేయిస్తారు. 24 గంటల్లో 23 గంటలు మీ ప్రపంచానికి పెట్టుకోండి, మీ వ్యవహారానికి వాడుకోండి. ఆత్మ కోసం 1 గంట సేపు ఇవ్వండి. ఇదొక్కటే మీతో పాటు వెళ్తుంది. ఈ దేహం అనే వస్త్రాన్ని ఆత్మ వదిలినప్పుడు కర్మ సంస్కారాన్ని మాత్రం తీసుకెళ్తుంది. ఇక్కడ సంపాదించింది ఏమీ తీసుకుని వెళ్ళదు. అన్ని చెయ్యాలి, కాకపోతే తామర పువ్వులాగా ఉండాలి. బురదలో పుట్టిన కమల పుష్పము బురదకి అందుకోక అతీతంగా ఎలా ఉంటుందో కలియుగంలో ఉండే మనుషులు కలియుగంలోనే ఉండాలి, ఎక్కడ పరిగెత్తి ఎడలేము. కాకపోతే కలియుగంలో ఉంటూ కూడా ఈ కలియుగానికి అతీతం ఉండాలి, తామర పువ్వులాగా ఉండాలి. ఏ రకంగా ఒక నావ నీళ్ళల్లో వెళుతుంటే సేఫ్గా ఉంటుంది, ఆ నీళ్ళే ఆ నావలో వచ్చిందంటే మునిగిపోతుంది. ఈ కలియుగంలో మనం ఉండాలి, మన లోపల కలియుగము ఉండకూడదు. మనమందరూ కూడా లోపల దేవతల గుణాలనే మన లోపల ధారణ చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ జ్ఞానాన్ని, యోగాన్ని నిత్యము ప్రతి ఒక్కరు కూడా చెప్పించే సేవను చేస్తున్నారు. తమరు దేవుడికి ఏ రకంగా భక్తుల మనోకామనలు తీర్చేందుకు సేవ చేస్తున్నారో ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళ లోపల ఉండే గుణాలు మరియు జీవితంలో వచ్చే పరిస్థితులను ఎదుర్చుకోవడానికి మనోబలము ఎలా వృద్ధి చేసుకోవాలనే జ్ఞానాన్ని ఇక్కడ నేర్పుతున్నారు. ఈ రోజు మా అందరికీ చాలా హర్ష ఉల్లాసం ఏమిటి అంటే ఇక్కడ ఈ యొక్క అనకాపల్లిలో చుట్టూ ఉండేటువంటి ఎన్నో దేవాలయాలలో అర్చకులు చేసే సేవలని ఎవరు గుర్తించడం లేదు. కాకపోతే బ్రహ్మకుమారీస్ ఎందుకు గుర్తించారంటే మీరందరూ కూడా మనోబలాన్ని, లోపల ఉండే ఆత్మ బ్యాటరీని ఛార్జింగ్ చేసే సేవని తమరు చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈరోజు మొబైల్ ఛార్జ్ చేసుకునేది నేర్చుకున్నారు, కానీ లోపల ఉండే మనస్సు, బుద్ధి, సంస్కారం అనే బ్యాటరీని ఎలా ఛార్జ్ చేసుకోవాలి భక్తితో, జ్ఞానంతో అని తెలియదు. మనమందరూ ఛార్జింగ్ చేసే సేవనే చేస్తున్నాము. మీరు, మేము అంతా ఒక భగవంతుని పిల్లలే అనేటువంటి ఒక శుభ భావనతో మిమ్మల్ని సత్కరించి మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా లోక కళ్యాణం చెయ్యాలి, ఎంతో మందికి జ్ఞానంతో, భక్తితో భగవంతుడికి దగ్గర చెయ్యాలి అనేటువంటి శుభ సంకల్పంతో, ఈ యొక్క ఉద్దేశంతో తమని ఇక్కడ ఆహ్వానం చేశాము. మీరందరూ కూడా ఎంత టైం మీకు లేకపోయినా విశేషంగా ఈ ఒక్క రోజు మీ జీవితంలో ఒక మంచి రోజుగా భావించి ఈశ్వరుని విద్యాలయానికి, ఈశ్వరుని యొక్క సేవా కేంద్రానికి వచ్చినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనమందరూ కూడా భగవంతునితో మన బుద్ధిని కనెక్ట్ చేసుకుందాం. తదుపరి అక్కయ్య గారు కార్యక్రమాన్ని నడిపిస్తారు. దేవుడి ముందు జ్యోతులను వెలిగించి తమందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని చేద్దాము. ఇప్పుడు 2 నిమిషాలు ఆ సర్వేశ్వరునితో మన మనస్సు, బుద్ధిని మనం అందరూ కూడా జోడిద్దాము. మెడిటేషన్ మ్యూజిక్ వేస్తారు, రెడ్ లైట్ వేస్తారు. మనమందరూ ఆత్మలు ఈ దేహంలో నేనొక ఆత్మ జ్యోతి ఉన్నాను. కనుబొమ్మల మధ్యలో భృకుటి సింహాసనంలో
నేనొక శుద్ధ ఆత్మ ఉన్నాను. ఈ పంచతత్వాల దేహంలో నేనాత్మ ఉన్నాను. నా నిజమైన గుణములు నేను జ్ఞాన స్వరూపము, ప్రేమ స్వరూపము, సుఖ స్వరూపము, శాంత స్వరూపము, పవిత్ర స్వరూపము, ఆనంద స్వరూపము, శక్తి స్వరూపము. భగవంతుని సేవలో లోక కళ్యాణం కోసం నేనాత్మ ఈ దేహంలో ఉన్నాను. సర్వులకి భగవంతుడితో వారి సంబంధాన్ని కలిపేందుకు, అందరి జీవితాన్ని పావనం చేయడానికి నేను భగవంతుడి సేవలో ఉన్నాను. హే భగవంతుడా, ఈ సృష్టిలోని అందరూ కూడా నీ పిల్లలే. భక్తి జ్ఞానాన్ని, జాగృతం సేవ మీరిచ్చారు. అందరి మనస్సులోని చీకటి తొలగించి జ్ఞానాన్ని ప్రకాశించే సేవ నాకు ఇచ్చారు స్వామి. ఇలాంటి సేవ ఇచ్చిన మీకు నేను హృదయము నుండి ధన్యవాదాలను చెప్తున్నాను. నీకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను స్వామి. నా జీవితాన్ని ధన్యం చేశారు. నీకు ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. 5 సార్లు మనమందరూ ఓంకారం చేసి ఈ ప్రసంగాన్ని మనం సంపన్నం చేస్తాము. పూజ్యులైన తమరందరూ కూడా మీ యొక్క కంఠంతో ఈ వాతావరణాన్ని మరింత శక్తివంతం, శాంతివంతంగా ఓంకారంతో చేయాలని నేను మిమ్మల్ని విన్నపం చేసుకుంటున్నాను. అందరూ 5 సార్లు ఓంకారం చేద్దాం. శాంతి శాంతి శాంతి. ఇప్పుడు తమలో ఒక ఇద్దరు వచ్చి మీ అభిప్రాయాన్ని ముందుగా ఆశీర్వచనంగా పంచుకుంటే, ఆ తర్వాత దేవుడి ముందు దీపాన్ని వెలిగించి మీ అందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని చేద్దాం. మీలో ఎవరు ప్రముఖంగా ఉన్న వాళ్ళు పెద్దలో నాకు తెలియదు. మరే ఒక ఇద్దరు వచ్చి ఈరోజు ఈ యొక్క ప్రసంగం గురించి మరియు ఈ కార్యక్రమం గురించి, బ్రహ్మకుమారి గురించి తమ యొక్క శుభ ఆశీర్వాదాన్ని చెప్పాలని ఫ్రెండ్స్ అందరూ కూడా తమ కరతాల ధ్వనితో స్వామి గారి నమస్కారం. ఈ రోజున బ్రహ్మకుమారేశ్వరి ఆహ్వానం మేరకు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మొట్టమొదటిగా మనం గుర్తించింది అయితే మాత్రం నాకు
నాకు తెలిసింది నా 47 సర్వీస్లో బ్రహ్మకుమారి వారే మనకు పిలిచి మన గవర్నమెంట్ బ్రాహ్మణి. కాబట్టి ఇటువంటి బ్రాహ్మణికి ఇటువంటి అవకాశం, ఇటువంటి మహద్భాగ్యం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి వారం బ్రాహ్మణ కల్లా హీనంగా తక్కువగా చూడటమే తప్ప మన ఉన్నతిని మన అభివృద్ధిని చూసిన వాళ్ళు గౌరవించిన వాళ్ళు చాలా తక్కువ. అటువంటి అవకాశాన్ని బ్రహ్మకుమారి ద్వారా ఇచ్చినందుకు ముందుగా మన జాతి తరపున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. అలాగే సార్ చెప్పినవన్నీ కూడా మనము దేవుణ్ణి నమ్ముతాం, మనము దేవుణ్ణి నమ్ముకుని మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మన దారులు వెతుకుతాం. వారు కూడా ముక్తిని దేన్ని ఆశించకుండా 10 మందికి కూడా భక్తి చెప్పాలి, జ్ఞానం ఇవ్వాలి అన్న ఆలోచన మీద వారు కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మనము వాటిని చేసేది ఏంటంటే వాళ్ళ సంపాదన కాదు, మన సంపాదన లేకపోతే మన కుటుంబాలు రోడ్డును పడతాయి. అది మనకి తెలుసు, వారికి తెలుసు, ప్రపంచానికి అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా మన జ్ఞానం ఎప్పుడు పోతే జనాలు మనకన్నా తెలియని వాళ్ళు. మన జ్ఞానం వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళు ఇప్పుడు మన జ్ఞానం చెప్పే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజల్ని ఈ ప్రతి గ్రామంలో కూడా పురోహితులు అంటే పురమం ఉన్న వాళ్ళందరూ కూడా హితాన్ని బోధించేవాడు. కాబట్టి ఆ పురోహితం బాధ్యత, అర్చకత్వ బాధ్యత, ఇవన్నీ కూడా ఇందులో కూడా చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఒక దేవాలయం చేస్తే ఒక భార్య పిల్లల్ని ఎలా చూసుకున్నారో అలాగే చూసుకోవాలి తప్ప ఎక్కడికి వెళ్ళడానికి లేదు, చేయడానికి లేదు. ఆ గుడి పట్టుకుని ఆడవలసిందే. అలాగా మా సమస్యలు మాకు ఉన్నాయి. అయితే ఇన్ని సమస్యలు ఉన్నా, ఇన్ని జరుగుతున్నా, ఇన్నేళ్లలోని కూడా ఏ ఒక్క జాతిలో కానీ ఎవరు కూడా గౌరవించిన గౌరవం ఈవేళ మీ ద్వారా మా జాతికి వచ్చింది. అది అందుకు మా అందరి తరఫున కూడా ఎల్లవేళ మీకు మేము కృతజ్ఞతలు ఉంటాం. అయితే మేము కూడా మా కుటుంబాల కోసం దేవుణ్ణి ఆరాధిస్తాం. కొంతమంది స్వార్థంతో ఆరాధించేవాడు వేరు, కానీ కుటుంబ పాటు నిమిత్తం మేము ఆరాధిస్తాం. కాబట్టి మా అందరి కుటుంబాలు బాగుండాలి, మా పిల్లలు వృద్ధి అవ్వాలి అని ఉద్దేశంలోనే ప్రతి ఒక్కరు ఏంటంటే బ్రాహ్మణ పిల్లల్ని వాడు గౌరవం చేసుకోవడం తప్ప వాడు ఉన్నతమైన చదువుకి వెళ్ళడానికి అది కూడా జనాలు అయితే మాత్రం ఎటువంటి. ఎందుకంటే మంచి ముందు మాట వాళ్ళకి అవకాశం ఉంటే మంచి కావాలి, అవకాశం లేదనుకోండి ఆయన ఖాళీ లేదంటే వెంటనే ఇంకో తీసుకొని చేయించుకోవడం తప్ప ఆ మనిషి మీద విశ్వాసం అయితే మాత్రం మనిషి మాత్రం లేదు. ఇది నరజాతిలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం అని నేను అనుకుంటాను. ఎందుకంటే అదే గ్రామంలో ఉంటే ఆ గ్రామాల్లో 40, 60, 80 ఏళ్ళ పట్టిందండి. ఎన్నో మేము సన్మానాలకు వెళ్ళాము, సన్మానాలు చాలా చూసాము అందరము. కానీ ఇంత చక్కగా ఒక గ్రామంలో ఉంటుండే అందరినీ బ్రాహ్మణుల్ని ఖర్చుకులే కాదు పురోహితులు అందరినీ పిలిపించి మీరు సన్మానం చేసేది చూశారు. ఇది ఎక్కడా ఉండదండి, ఇది ఎక్కడా ఉండకూడదు. సాధారణంగా మాటలు రావట్లేదు. ఇంకేంటి ఇలాగా మీరు రండి మేము సన్మానం చేస్తామంటే ఎవడతా లేదా. కానీ బ్రహ్మకుమారి మాకు బాగా తెలుసండి, దీని దాంట్లో విశేషం ఏంటో మాకు తెలుసు. ఇంకేంటే మేము దేవాలయంలో ఉంటున్నప్పటికీ కూడా నేను అమెరికా మాస్టర్ అంచేత నాకు దీని దాంట్లో వాల్యూ ఏంటో మాకు తెలుస్తుంది. మేము రాజస్థాన్ కూడా వెళ్ళామండి, అక్కడ అందరినీ చూసాం, మహదానంద పడ్డాం. కానీ ఇవాళ ఆ ఆనందం అంతా ఒక ఎత్తు అయితే ఇవాళ ఒక్కటి ఈ ఆనందం ఒక ఎత్తు. ఇంత మన అందరినీ కూర్చోబెట్టి చక్కగా మీరు అందరూ కూడా అందులో మీరు మాట్లాడుతుంటే గణానంతా గణపతి హవామహే ఎలా ఉందో అంత చక్కటి మీరు ఈ వాక్చాతుర్యం ఎంతో మా అందరికీ కూడా చాలా అభిమానం ఉంది. చాలా బాగా మాట్లాడే కూడా పెంచుతున్నాం. ఇంకా కూడా ఎక్కడ కూడా ఒక పనికిరాని మాట ఎక్కడ రాకుండా చక్కగా స్వామి మా అందరం కూడా ఆశీర్వదిస్తారని చెప్పారు. చక్కగా మేమందరూ కూడా ఎక్కడ మేము దేవాలయాలు చేస్తున్నా మీకు ఇవాళ భక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు అన్న రెండో కోటి జ్ఞానం తక్కువ ఉంటుంది, భక్తి ఉంది, జ్ఞానం కొంచెం తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది మాకు అందరికీ కూడా. మేము దేవాలయాలు ఉంటుంటాం కాబట్టి అంటే మీరు చెప్పినట్టుగానే భక్తి జ్ఞానం రెండు కలవలసి వస్తేనే ఆ దానికి సంపూర్ణమైనటువంటి ఆ ప్రాధాన్యత వస్తుంది మానవుడికి. తప్పకుండా ఆ స్వామి ఇంతటి మహత్తరమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా స్వామి ఆశీస్సులు తప్పగా ఉంటాయనుకుంటూ మమ్మల్ని అందరినీ తెచ్చి మీ చక్కటి సన్మానం చేసిన ఏర్పాటు చేసినందుకు మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా సంతోషం, చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. పురోహితులందరికీ
ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ వేదిక మీద ఉన్నటువంటి గురుతుల్యులు మరి వారి తాలూకు విధానం వారి తాలూకు నామధేయాలు మనకు తెలియదు కానీ మంజునాథ్ గారు ఈ కొత్తగా అందరికీ తెలిసింది పేరు. మంజునాథ్ గారు చెప్పినట్లు శివారాధనలో మనకి ఎన్నో విధానాలు మనకు తెలుసు. అటువంటి విధానంలో వీళ్ళది కూడా ఒక విధానం. అంటే స్వామివారికి అనుగ్రహాన్ని పొందడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం, మార్గం, దానిలో ఉన్నటువంటి రహస్యాలు ఈ కృతంగా మనకి కూడా తెలియపరిచి మనం ఎంచుకున్నటువంటి మార్గంలో ఏదైతే వేదాంత మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో స్వామి సన్నిధిని చేరుకొని అర్చన చేయగా వచ్చినటువంటి జ్ఞాన సంపదని ప్రజలందరికీ అందించాలన్నది లక్ష్యం, మనదైనా వాళ్ళదైనా. అందులో గురుగారు చెప్పినట్టు మనకు కొంత స్వార్థం, మరి ఈ సమాజంలో స్వార్థం లేకుండా దేవతార్చన చేసిన వాళ్ళు ఎవరు కనిపించదు. ఒకవేళ ఉంటే వాళ్ళు సన్యాసులుగా స్వీకరిస్తున్నారు. సన్యాసులు అంటే మరి వీళ్ళు సన్యాసుల కింద లెక్క వస్తారు. మరి సన్యాసులకు సమాజంలో చోటు ఉందా అంటే ఇదివరకు సన్యాసులు అరణ్యాల్లో కూర్చొని తపస్సులు చేసుకునేవారు. మరి ఇప్పుడు సమాజమే ఒక అరణ్యం. అటువంటి అరణ్యంలో వింత జంతువులు ఉంటాయి కదా, అలాంటి వింత జంతువుల మధ్య వాళ్ళు ఉంటూ ఆ జ్ఞానాన్ని, జంతువు అంటే జ్ఞానం లేదు కదా, వాళ్ళు సంపాదించినటువంటి జ్ఞానాన్ని ఆ జంతువులందరికీ అందించి వాళ్ళలో ఉన్నటువంటి ఆ జంతు అన్న పదాన్ని దూరం చేసి తిరిగి మనుషులుగా మార్చి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళకి అందింప చేయాలని ఒక సత్సంకల్పంతో ఉన్నారు. అటువంటి సంకల్పంతోనే మనం ఉన్నాం కదా. మరి ఒకరినొకరు సన్మానించుకోవాలి, సంస్కరించుకోవాలి. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనము చెప్పాలి, మన యొక్క గొప్పతనాన్ని వాళ్ళు కూడా గుర్తించాలి. అది గుర్తించి భేదం లేకుండా ఉండాలి. మా చిన్ననాటి నుంచి కూడా మాకు ఈ సంస్థతో విశేషమైనటువంటి అనుబంధం ఉంది. బొట్టు పెట్టుకోకూడదని, తెల్లటి బట్టలు ధరించాలని, వాళ్ళని అక్క అని పిలవాలని, వాళ్ళ ఇంట్లో బ్రాహ్మణులు భోజనాలు చేయొచ్చని. ఏమండి, బ్రాహ్మణులకు కొన్ని కట్టుబాట్లు నియమాలు ఉన్నాయి కదా, మనకి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి కదా. మరి వారు వండినటువంటి పదార్థం కానీ వారు పెట్టినటువంటి పదార్థాన్ని తినడానికి మనకు ఎంతవరకు పనికొస్తుంది? ఈ రకమైనటువంటి సమస్యలు సమాజం లోపలికి వెళ్తున్న కొద్దీ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మా చిన్ననాడు మా గ్రామ సర్పంచ్ గారు ఈ మతాన్ని ఏదో ఒక అనాలి, మరి మతమనో ధర్మమనో ఏదో ఒకటి అనాలి, ఒక సంస్థ ఏదో ఒక అనాలి. మరి దాన్ని ఫాలో ఏం చేస్తుంది శివారాధన కాబట్టి మా ఇంటికి మీరు వచ్చి భోజనానికి వెళ్ళండి. వెళ్ళడంలో తప్పులేదు, మనం వెళ్ళడంలో తప్పులేదు, తినడంలోనే తప్పు. ఏమంటే అలాగే గ్రామస్తులందరూ వంశానికి మతం ఉంచుకొని అందరికి భోజనాలకు వెళ్ళమంటే మనం వెళ్ళగలమా? వెళ్తే మన దగ్గర నిలబడుతుందా? అలాగైతే పెళ్లింటికి వెళ్ళి వాడు పెళ్లింటిలో మనం భోజనం చేయొచ్చు, దక్షిణాంధ్ర వ్రతం చేయడానికి వెళ్తే వాళ్ళ ఇంట్లోనే భోజనం చేయొచ్చు. అలా కుదురుతుందా? కుదిరితే మన గౌరవ మర్యాదలు నిలబడతారా? నిలబడదు. అలా నిలబడకుండా మనం చేసి శ్రమించాలి. కాబట్టి ఈ సన్మాన సత్కారాలు అనేది మనకి కొత్త బాధ్యతని అప్పచెప్తున్నాయన్న ఒక భావంతో నేను ఈ సన్మానాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని స్వీకరించడానికి వచ్చాను. కాబట్టి ఆ బాధ్యతను మనం ఎక్కడి నుంచి తెలుసుకొని వారికి మనం ఏ విధంగా సహకరించాలి. ధన సహాయం అవసరం లేదని వాళ్ళు చెప్పారు. ఎక్కడి నుంచి రావాల్సింది అక్కడి నుంచి వస్తుంది, ధనం కోసం ఈ సంస్థ పనిచేయడం లేదని. కాబట్టి ధనం మనం వారికి ఇవ్వాల్సిన పని లేదు. దానికన్నా విలువైంది ఏదైనా వాళ్ళకి మనం ఇవ్వగలగాలి. అదే సమయం, జ్ఞానం. ఆ జ్ఞాన స్వరూపుడు, సమయ స్వరూపుడు, కాలస్వరూపుడే పరమేశ్వరుడు. అంటే మన యొక్క ఆధ్యాత్మిక చింతనని ఈ యొక్క ఏదో సందర్భంలో కలిసాం, తర్వాత సన్మానం స్వీకరించే వెళ్ళిపోయాం అనుకోకుండా ఎప్పుడు వారు కనిపించినా, ఎక్కడ వారు కనిపించినా వారు మనకి
మనకి వారు సన్మాన సత్కారాలు అంతరాత్మ ద్వారా చేసుకొని అందరి లక్ష్యాన్ని ఒకటిగా గుర్తించి ఆ పరమేశ్వరుడు ఆరాధనలో ఇంకా ముందుకు వెళ్ళాలి. మనం సంపాదించినటువంటి ఆ జ్ఞానాన్ని ఒక వేదిక, ఏదో ఒక వేదిక లేకపోతే జ్ఞానం ఎవరు వెళ్ళరు. లేకపోతే మీ తోటి పెద్దలు నేను చెప్పిన మాటలు మీరు వెళ్ళరు. ఈ వేదిక వచ్చింది కాబట్టి మీరు వినగలుస్తున్నారు. అలాగే మనందరం ఒక వేదిక, మరొక వేదిక ఏదైనా మరొక సందర్భంలోనైనా వేదికల్ని ఏర్పరచుకొని సన్మాన సత్కారాలకి ఇప్పుడు స్వీకరించిన ప్రతిసారి సన్మానాలు సత్కారాలు కాకుండా వైదిక చర్చా గోష్ఠి ఏదైనా పెట్టుకొని కేవలం తెలుసుకున్న వాళ్ళమే కాదు కొత్త వాళ్ళని కూడా అందజేస్తారన్న ఒక సదుద్దేశంతోనే మీరు ఈ సన్మాన సత్కార్యాలు ఏర్పాటు చేశారని నేను భావిస్తూ పెద్దలందరికీ మరోసారి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, వయసులో చిన్నవాడిని, నాకు అంతగా మాట్లాడడం రాదు, అందువల్ల ఏదైనా పొరపాటు మాటలు ఏమంటే వారు కానీ మీరు కానీ దయచేసి పెద్ద మనసుతో స్వీకరించి మమ్మల్ని వారిని ఆశీర్వదించి తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. ఓం శాంతి. వచ్చినటువంటి అర్చకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పరమాత్మ ముందు ఆత్మజ్యోతి పరమాత్మ జ్యోతి అన్నట్టుగా జ్యోతి వెలిగించడానికి అందరూ వస్తారు. ఒకరి తర్వాత మీకు జ్యోతి కోసం అవన్నీ కూడా ఇస్తారు. దీని తర్వాత సన్మానం ఉంటుంది. ఆ తర్వాత పరమాత్మ స్మృతిలో ఉండినటువంటి ఈశ్వరుడి స్మృతిలో ఉండినటువంటి బ్రహ్మ భోజనం కూడా ఉంటుంది. గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది. గ్రూప్ ఫోటో వందే శంభు ఉమాపదర్శకరం వందే జగత్కారణం వందే భక్తభూషణం వందే కుశలాంగం వందే సూర్యశాంగం వందే పుగంధప్రియం వందే భక్తజనాశ్రయితవర్ణం వందే శివం శంకరం. పుష్పాంజలి. ఆపాదాభవస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురతు లింగమౌళి విలసత్పూర్ణేతు వాంఛాద్వైః పుష్పాంజలి.
సంవర్తాగ్నితటి ప్రదేప్తగణ ప్రదేశే కామయం సంవేదంతిసాసాయజన కామనానాను ధర్మము వందే సిద్ధ సదాశివేంద్రం పూర్ణముఖోషునిః పుష్పాంజలి గౌరం కంకమంగళం సకలం వ్యాపారగస్తలం శాంతి శాంతి. స్వామిజీ మీరు కనిపించట్లేదు, ముందుకు వచ్చేయండి. అన్నయ్య గారు మీ ఇద్దరు కూడా కనిపించట్లే బ్యాక్ సైడ్ కొంచెం అలా ఎలా చేరిపోయింది.